హాయ్ అండి అందరికీ. ఇవాళ నా రెసిపీ వచ్చేసి ఎగ్ టమాటా కర్రీ అండి. కళాయి పెట్టేసుకొని నూనె వేసుకొని నూనె వేడెక్కాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకొని ఒకసారి వేగాక పసుపు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. తర్వాత టమాటోస్ వేసుకుందాము. టమాటాలు వేసుకొని కలుపుకొని టమాటాలు తొందరగా ఉడకాలంటే ఉప్పు వేసుకోవాలండి. వెంటనే ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. ఈ టమాటా ఎగ్ కర్రీకి టమాటాలు పుల్లగా ఉండాలండి. కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మూత తీసి టమాటోస్ ఉడకాయలేదు చూద్దాము. ఇంకా ఉడకలేదు. మూత పెట్టేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉంచుకుందాం. ఇప్పుడు టమాటోస్ ఉడికిపోయినాయండి. ఇప్పుడు కారం ఒక స్పూనున్నర వేసుకుందాం. ధనియా పొడి కూడా వేసుకుందాం, ఒక స్పూను వేసుకొని కలుపుకొని ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వాటర్ పోసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుందామండి. ఇప్పుడు కలుపుకొని ఒక 2 ఎగ్స్ వేసుకుందామండి కూరలో. వేసుకొని మొత్తం కూరలో కలిసేంత వరకు కలుపుకొని ఈ ఎగ్స్ ఉడకాలి కాబట్టి కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకుందామండి. ఇప్పుడు ఎగ్స్ ఉడికిపోయినాయి. ఇప్పుడు కొంచెం మధ్యలో హోల్లో చేసుకొని ఎగ్స్ అట్లా కొట్టేసి వేసుకుందామండి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే ఎన్ని వేసుకోవచ్చు. అలా హోల్స్ పెట్టుకుని వేసుకుంటే మంచిగా ఉడుకుతున్నాయి ఎగ్స్. ఆ ఎగ్స్ కొట్టిన వాటి మీద కొంచెం ధనియా పొడి కొంచెం అన్నిటి మీద వేసుకొని అంతే కారం కూడా వేసుకొని కలపకుండా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఎగ్స్ అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు ఆ ఎగ్స్ లాగానే తీసి తిప్పుకోవాలి. అన్నీ తిప్పుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకొని అటువైపు కూడా ఉడకాలి కాబట్టి కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకుంటే అయిపోయిందండి టమాటో ఎగ్ కర్రీ. ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం కొత్తిమీర. రెడీ అయిపోయిందండి టమాటా ఎగ్ కర్రీ. మీరు కూడా చేసుకొని తినండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వెరైటీస్ చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.